వెల్కమ్ టు అనదర్ టాపిక్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. మనకి కంప్యూటర్స్లో బేసిక్గా అడిగే చాలా క్వశ్చన్స్లో జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. అండ్ మనం తెలుసుకోవాలి కూడా ముందుగా కంప్యూటర్స్ అనేది ఎలా ఉన్నింది, ప్రజెంట్ కంప్యూటర్స్ అనేది ఎలా ఉన్నింది, వాటి డివైజెస్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు దాన్ని డెవలప్ చేసినారు, ఏ డివైస్లో దాన్ని ఎంబెడ్ చేసినారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో దట్ ఇండికేట్స్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. మనకు తెలుసు జనరేషన్స్, దట్ ఇండికేట్స్ పాతకాలం నుంచి ప్రజెంట్ వరకు, పాస్ట్ నుంచి ఫ్యూచర్ వరకు ప్రజెంట్ ఎలా ఉంది, ఆ ఫ్లో ఆఫ్ ఇది అనేది ఎలా ఉంది జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది చాలా సింపుల్గా చెప్తాను. అండ్ దెన్ ఫస్ట్లో చూసినట్లయితే మనము స్టార్ట్ అయినప్పుడు ఇట్ ఈజ్ ఇన్ లార్జ్ సైజ్, చాలా పెద్ద సైజ్తో ఉండేది, విత్ స్మాల్ క్యాలిక్యులేషన్స్. అంటే డివైస్ అనేది పెద్దగా ఉండేది, క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా చిన్నదిగా ఉండేది. సేమ్ యాజ్ ప్రజెంట్ చూసుకున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే వెరీ స్మాల్ సైజ్ ఆఫ్ సిస్టమ్స్ అవైలబుల్ విత్ లార్జ్ క్యాలిక్యులేషన్స్. దీని ఎగ్జాంపుల్స్ మనకు చాలామందికి తెలుసు. చిన్న డివైస్తో ఈరోజు మనం చాలా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉన్నాం. సో జనరేషన్ అనేది లార్జర్ సైజ్ నుంచి ప్రజెంట్ స్మాల్ సైజ్కి కన్వర్ట్ అయిపోయింది విత్ బిగ్ క్యాలిక్యులేషన్స్. ప్రజెంట్లో చూసుకున్నట్లయితే చాలా జనరేషన్స్ ఉన్నాయి. దీంతోపాటు ఫ్యూచర్ కమింగ్ జనరేషన్స్ కానీ దానికి ముందున్న జనరేషన్స్ కూడా ఒకసారి నేను ఇక్కడ టేబుల్ ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఫస్ట్ జనరేషన్ మనకి యాక్చువల్లీ 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి. 5 జనరేషన్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 1940s నుంచి 50s మధ్యలో యూస్ చేసేవాళ్ళు, నేమ్డ్ యాజ్ వాక్యూమ్ ట్యూబ్ అనే హార్డ్వేర్తో. మనకు తెలుసు ఏ డివైస్ అయినా ఒక హార్డ్వేర్ డివైస్తోనే మనతో కమ్యూనికేట్ అవుతుంది, కాబట్టి ఆ డివైస్ పేరే ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్స్. దాంతోపాటు ఆ వాక్యూమ్ ట్యూబ్స్ ఒక మెమరీ సైజ్ ఎంత ఉండేదంటే జస్ట్ 20 KB. అంటే ఈ రోజున 20 KB ఎవ్వరు యూస్ చేయట్లేదు. 1940s 50s టైంలో 20 KB అనేది చాలా పెద్ద విషయం. నెక్స్ట్, విత్ స్పీడ్ ఆఫ్ 300 IPS. అంటే ఆ వాక్యూమ్ ట్యూబ్స్ అనే డివైస్ ఒక ప్రాసెసింగ్ స్పీడ్ ఎత్తునిందంటే 300 IPS మాత్రమే. IPS అంటే ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్. అంటే ఒక్కొక్క ఇన్స్ట్రక్షను పర్ సెకండ్కి 300 IPS మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యేది. ఏమి బేసిక్గా వాక్యూమ్ ట్యూబ్ ఒక యూజ్ ఏమంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కోసం మాత్రమే యూస్ చేసేవాళ్ళు. అంటే ఫస్ట్ డెవలప్ చేసిన కంప్యూటర్ దేనికోసం యూస్ చేస్తున్నారంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ పర్పస్ కోసం మాత్రమే యూస్ చేసేవాళ్ళు. నెక్స్ట్, కమింగ్ టు సెకండ్ జనరేషన్. సెకండ్ జనరేషన్ సేమ్ 1950s నుంచి 1960s మధ్యలో ఉన్నింది. పేరు వచ్చేసి ట్రాన్సిస్టర్స్ అని చెప్పి ఒక నేము, ఆ డివైస్ ఒక నేమ్ ట్రాన్సిస్టర్స్, విత్ సైజ్ ఆఫ్ 128 KB. అంటే ఫస్ట్ జనరేషన్ కన్నా సెకండ్ జనరేషన్ కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. మనకు తెలుసు KB అంటే ఎంత తక్కువ అని, 128 KB. స్పీడ్ ఆఫ్ 300 IPS, ప్రాసెసింగ్ స్పీడ్ ఏం మారలేదు, 300 IPSలోనే ఉన్నింది. బట్ విత్ డిఫరెంట్ యూస్, దట్ ఈస్ బిజినెస్ అప్లికేషన్స్ కోసం ఈ ట్రాన్సిస్టర్స్ అనే డివైస్ ఆఫ్ కంప్యూటర్ని యూస్ చేసేవాళ్ళు. ఎప్పుడు 50s నుంచి 60s మధ్యలో. సేమ్ నౌ థర్డ్ జనరేషన్ అప్పుడు 1960s అండ్ 1970sలో ఉన్నింది. విత్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనే డివైస్ యూస్ చేసేవాళ్ళు. 1 MB స్పీడ్ పెరిగింది ఇక్కడ. అంటే 70sకి వచ్చే కొద్దికి కంప్యూటర్స్ కొంచెం వచ్చినాయి, 1 MB సైజ్కి వచ్చింది. సేమ్ ప్రాసెసింగ్ స్పీడ్ చూసుకున్నారంటే 1 MIPSగా మారింది. అంటే ఇంతవరకు ఒక్కొక్క ఇన్స్ట్రక్షనే ఒక సెకండ్కి ఎగ్జిక్యూట్ అయ్యేది, కానీ ఇక్కడ చూసినట్టయితే 1 MIPS. MIPS అంటే మిలియన్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్. అంటే 1 మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనే కంప్యూటర్ నుంచి. దాని యొక్క మెయిన్ యూజ్ ఏమంటే కమర్షియల్ యూజ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అక్కడే వచ్చింది మనకి, అండ్ మల్టీ ప్రోగ్రామింగ్. ఈరోజు మనం చేస్తా ఉండేది మల్టీ ప్రోగ్రామింగే. ప్రజెంట్ మనం వాడుతున్న సిస్టమ్స్ ఇవన్నీ కూడా మల్టీ ప్రోగ్రామింగ్ చేసే కాన్సెప్ట్సే, ఈవెన్ అవర్ మొబైల్ ఫోన్స్ ఆల్సో. కాబట్టి ఇక్కడ యూజ్ ఏమంటే కమర్షియల్ యూజ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మల్టీ ప్రోగ్రామింగ్. ఫోర్త్ జనరేషన్ చూడండి, 1970sలో వాడేవాళ్ళు మైక్రో ప్రాసెసర్స్. ఆ డివైస్ నేమ్ ఏంటి, మైక్రో ప్రాసెస్ అనే ఒక డివైజరు. నెక్స్ట్, దాని సైజ్ వచ్చేసి సెమీ కండక్టర్ సైజు విత్ ప్రాసెసింగ్ స్పీడ్ ఫాస్టర్ దెన్ థర్డ్. అంటే థర్డ్ జనరేషన్ కన్నా, అంటే 1 MIPS కన్నా ఇక్కడ ఇంకొంచెం ఫాస్ట్గా ఈ ఫోర్త్ జనరేషన్ అనేది ఉన్నిందనమాట. మెయిన్గా వీటి యూజ్ ఏమంటే పర్సనల్ యూజ్, నెట్వర్కింగ్, మనకి నెట్వర్కింగ్ కూడా అక్కడికి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్, ఆఫీస్ ఆటోమేషన్స్.
ఈ యూజ్ కోసం 4th జనరేషన్ని యూజ్ చేసేవాళ్ళు మైక్రో ప్రాసెసర్స్ని. నెక్స్ట్ కమింగ్ టు ద 5th జనరేషన్, దిస్ ఈజ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టు. ప్రజెంట్ మనం ఇదే యూజ్ చేస్తున్నాం, రేపు ఫ్యూచర్లో కూడా ఇదే యూజ్ చేయబోతున్నాం. నేమ్ మనందరికీ తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ పరిగెత్తా అన్న నేము, అందరు యూజ్ చేస్తున్న నేము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సినారియోస్లో, చాలా కంపెనీస్లో, ఎవ్రీ ఇండస్ట్రీస్లో వాడుతున్న ఒకే ఒక ఐటము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్ ఒక నేము, విత్ సైజ్ వచ్చేసి వెరీ లార్జ్ అనమాట. మనకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసే కంప్యూటర్స్ వాటి యొక్క మెమరీ సైజ్ ఎంత ఉంటుందని మనం గెస్ చేయగలం. నెక్స్ట్ వాటి యొక్క స్పీడ్ కూడా మనం తెలియచ్చు. విత్ ఇన్ సెకండ్ వీఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఫ్రమ్ వేరియస్ ఏఐఎస్. చాలా ఏఐఎస్ వచ్చేసినాయి. చాలా ఏఐఎస్లో మనం విత్ ఇన్ సెకండ్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వీఆర్ గెటింగ్ ద ఆన్సర్. కాబట్టి ఇక్కడ వెరీ ఫాస్ట్ అండ్ మెన్షన్ చేశారు ప్రాసెసింగ్ స్పీడ్లో. యూజ్ రోబోటిక్స్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ప్రజెంట్ మనం చేస్తున్నదే చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఇక్కడ కంప్యూటింగ్ వచ్చేసి. ఎందుకంటే చాలా అడ్వాన్సింగ్ అంటే ఈవెన్ దో మనకి ఆ సబ్జెక్ట్లో సంబంధం లేకపోయినా ఆ సబ్జెక్ట్ ఒక కంటెంట్ మనం నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ స్టూడెంట్ అనుకుంటే మనం మెడికల్ గురించి తెలుసుకోవాలన్నా ఈరోజు ఏఐ యూస్ చేసుకొని తెలుసుకుంటున్నాం. వేరే ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలన్నా ఏఐ యూస్ చేసుకొని తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అని చెప్పి ఉంది. దీస్ ఆర్ ఆల్ ద 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ మనకున్నది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, మీకు చాలా ఈజీగా అర్థమైంది, చాలా ఈజీగా ఉంది కూడా. దీనికి ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను.